వర్షాకాలం రావడం వల్ల నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో డ్రైనేజ్ కాలువలో విపరీతమైన దుర్వాసనలు విరజిల్లుతున్నాయి. ఈ దుర్వాసనతో పాటు దోమలు ఏర్పడుతున్నాయి. ఈ దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్ వివిధ వ్యాధులు సోకుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే గ్రామ పంచాయతీ ముందస్తు చర్యగా బ్లీచింగ్ పౌడర్ కానీ డ్రైనేజ్ కాలువలు కానీ క్లీనింగ్ చేయలేదు. ప్రభుత్వ హై స్కూల్కి వెళ్ళే రహదారి గుంతలతో బురదమయంతో వర్షాకాలంలో ఏర్పడుతుంది. ఈ రహదారిలో గుంతలలో బురదలలో పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు అలాగే హై స్కూల్కి వెళ్ళే టీచర్లు కూడా కింద పడి దెబ్బలు తగిలించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడైనా ఉన్నత అధికారులు, నాయకులు స్పందించి ఈ రహదారిని బాగు చేయాలని ప్రధాన ఉపాధ్యాయులు మరియు పెద్దలు, పిల్లలు, గ్రామస్తులు కూడా కోరారు. ఇస్కాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కి 2017 నుంచి మేము ఇక్కడ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతవరకు ఇక్కడ రోడ్డు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే నేనే 2-3 సార్లు కింద పడినాను. పిల్లలు చాలాసార్లు కింద పడినారు. అయినా ఒకసారి ఏదో మట్టి రోడ్డు వేయించినా కానీ సిమెంట్ రోడ్డు వేయాలని కోరుచున్నాము. ఎందుకంటే హై స్కూల్ అయింది, ఇప్పుడు ఇంతకుముందు యూపీ ఉండింది, హై స్కూల్ అయింది కాబట్టి పిల్లలు రోజు చిన్నపిల్లలు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది ఇక్కడ అని కోరుచున్నాం. థ్యాంక్ యూ. సీసీడ్ వేసింటే ఈడ తరగైంది, ఆ నుంచి వరకు తరగైంది. ఆడ మీరు వేసినారు ఈ నీళ్ళు కొనికి సార్ వాళ్ళు టీచర్లు కింద ఉన్నారు. 2 సార్లు కింద వచ్చి నా సొంతం ట్రాక్టర్ బాడీగా ట్రాక్టర్ బిల్లుకు మొత్తం తోలి చేసి పడి మొత్తం నా సొంతం ఖర్చు పెట్టి వేసిన. ఇవ్వలే కానీ ₹1 చేయలే. నా సొంతం చేసి బాడీ పెట్టుకొని ట్రాక్టర్ లేరు, నా పిల్లలు, నా కొడుకు మేమే మళ్ళీ ఎగనేసి మళ్ళీ నేర్పాము రోడ్డు కూడా. బిల్కుల్ ఆడోళ్ళు పిల్లలు 90 చూస్తారు కింద పడుతున్నారు. ఆడోళ్ళు నా సొంతం తోలిన బిల్కు ఎవరిని అడగలే, ఓన్ చేయలే. అడిగినాము పిల్లలు చూలేక నేను తోలే. పిల్లల బాధ, టీచర్ల బాధ చూలేక ఇవ్వలే కానీ ₹1 ఆ నుంచి 1,000 సార్ తోలినందుకు అట్టే పోతుంది. లేకపోతే ఇంతలో తొమ్మిది వాన పట్టే పెద్ద సమస్య సార్. దయచేసి పిల్లలది మాత్రం 7 సార్ ఎట్నోట. అక్కడ దేవస్థానం సార్. ఇవరే సార్ అది ఇవరే ఏం లేదు సార్. అది ఇది చాలా ప్రాబ్లం సార్. పిల్లలు పసిపిల్లలు కింద పడుతున్నారు. ఇప్పుడు నేను మీరు 90 మంది ఎక్కిపోతే సార్ బురద మీరు తప్పదు సార్. కింద పడితే దయచేసి ఎట్లా ఈ రోడ్డు చేస్తారు. ఇది ఇప్పుడు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు కదా మీరు? చల్లుతున్నారు. ఇప్పుడు గుంతలు ఉన్నట్టు మొక్కల్లో నీళ్ళు రోడ్లు ఉన్నాయి కదా, అంటే దాన్ని మామూలుగా పచ్చ రోడ్డు సిమెంట్ రోడ్ల మీద ఏం లేదు, మామూలు రోడ్ల మీద సైలెంట్. దాన్ని కూడా ఆ తర్వాత ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళి పోయేకాడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వెంట మొక్కల్లో నీళ్ళు ఆగినాయి. అది చేపిస్తాం. అది తర్వాత టీచర్లు కూడా 2-3 సార్లు కింద పడినారంట. అసలు పిల్లలు కూడా చాలా సంవత్సరం నుంచి ఉండేదంట. దానిపైన సంవత్సరాలు ఏమో మేము వచ్చిన కానీ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు డ్రైనేజ్ ఉంది కదా, అది దాని పరిస్థితి డ్రైనేజ్ కాలువ సర్పంచ్ మాట్లాడి చేపిస్తాం. దానిలో కూడా అంత స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఇప్పుడు డ్రైనేజ్ కాలువ అంటేనే వాసన వస్తుంది. గ్రామం ఎస్సీ కాలనీ. ఈ గత సంవత్సరాల్లో ఇదే రోడ్డు ఉంది. బురదలు వాన పడినప్పుడల్లా బురదలు అవి కింద పడుతున్నాం. బగ్గీల నుంచి రోడ్డు వేయాల్సిందే వచ్చినాం. స్కూల్ పిల్లలకు ఇదే రోడ్డు. మేడం వాళ్ళకు స్కూల్ పిల్లలకు మొత్తం ఇదే రోడ్డు పోతున్నారు, కింద పడుతున్నారు సార్. రోడ్ అయిపోయింది అట్లా. కుట్ర చేయను అన్నాడు.